నేను ఒకటే తెలియజేసేది, నన్ను కాదు అడగాల్సింది, నా మీద కేసు పెట్టే దానిలో నా ముందున్న ఒక మాజీ చైర్మను, ఆయన కుమారుడు పేరు ఏదో ఉంది, సురేష్ ఎవరో ఉంది, వీళ్ళందరూ కలిసి మీ క్యాంప్ క్లర్క్ దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర కూర్చొని, ఆ రోజున అడ్వకేట్ జనరల్ దగ్గర కూర్చొని, ఆ రోజున ఏసీబీ డీజీగా ఉన్న సీతారామాంజనేయుల దగ్గర కూర్చొని, తాడేపల్లి ప్యాలెస్లో గదిలో కూర్చొని నా మీద కేసు పెట్టడానికి కారణభూతమైన దానిలో ఆ క్రైమ్లో భాగస్వాములైన వ్యక్తుల్ని అడగాల్సిన ప్రశ్న నన్ను కాదు. అది సంగం డైరీ పక్కన, వైష్ణవి పక్కన సంగం డైరీ ఎందుకు వచ్చిందని నేను వచ్చిన తర్వాత అన్నీ పరిశీలించి, వైష్ణవి డైరీ ఎవరైతే ఆనాడు మా రాయల్టీ మీద ఇచ్చారో దాన్ని నేను వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశా. ఈ మధ్యన ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు, ఆయన ఏమంటారు, మామూలు సామెత ఒకటి ఉంది, తొండ ముదిరితే ఊసరవెల్లి అవుద్దంట. మరి మచిలీపట్నం ఊసరవెల్లి అంటారో, బందరు ఊసరవెల్లి అంటారో నాకైతే తెలియదు. పేదల బియ్యం టన్నుల కొద్దీ భుజించి అరక్క ఆ కేసు బయటికి రాగానే గదిలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీద పడి, అయ్యా బాబు నా భార్యను కాపాడు, నా కొడుకును కాపాడు, నన్ను కాపాడు అని చెప్పి కాళ్ళ మీద పడి కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే సామెత అంటారు, ఇది దాటిన తర్వాత బోడి మల్లయ్య అని అంటారంట. ఆ సామెతగా మీరు మెక్కిన రేషన్ బియ్యం, పేదల బియ్యం అరక్క కాట్ల కుక్కలాగా పడతా ఉన్న ఒక ఊసరవెల్లి ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా, ఆయనంట ఆ గేటుకి వెయ్యంగానే అంట, రాగానే ఫోటో చూపెట్టంగానే వెయ్యి అనగానే ఇక్కడంట నేను వెళ్ళి చెరిపేశానంట. నేను చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా వైకాపా నాయకులకి, ఇది ఆ రోజున్న గేట్. ఈ గేట్లో మీరు చూస్తే మీకు ఫోటోలు కూడా షేర్ చేస్తా, ఈ గేట్ల మీద రంగు పోయి ఉంటుంది. నేనే కనుక కొత్తగా వేస్తే కొత్త రంగు ఉంటుంది. నేనేమి మీలాగా నేనేమన్నా ఊసరవెల్లులా? మిమ్మల్ని చూసి మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడే భయపడలా. నా మీద రాజధానిలో ఆరోపణలు వస్తే ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి చెప్పా, ఏమి పీకలేరని చెప్పా. ఈరోజు అదే చెప్తా ఉన్నా. ఇది అక్కడున్న గేటుకు సంబంధించిన ఫోటోలు, పేరుని నాని ప్రెస్ మీట్ పెట్టిన రోజు ముందు రోజు ఉన్న ఫోటోలు. ఆ రోజు కూడా కాదు, ముందు రోజు. దానిలో ఎక్కడా కూడా ఇది పాత గేటు, ఇదిగో రంగు చెడిపోయింది. ఇంకా ఎంత విచిత్రం అంటే వీళ్ళు ఇవన్నీ, ఇదిగో ఈ గేటు మీద రంగు చెడిపోయింది, ఇవన్నీ పాత రంగులు. నేను కొత్తగా వేస్తే రంగులు ఎట్లా ఉంటాయి, మెల్లమెల్ల మెరిసిపోవాలి. కానీ ఎక్కడా లేదు. ఈ పాతవి పెట్టి వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో ప్రచారం కోసం, వాళ్ళు చెప్పేదానికి ఒక పరపతి కావాలని, పేరుని నాని చెప్పాడంటే ఇక్కడ ఏదో మాకు కారిపోయి నేను వెళ్ళి రంగులు మార్చానంట, మా వెబ్సైట్లు డౌన్ అంట. మాకు ఆ కర్మేం బట్ల. ఎందుకంటే ఆ బతుకు మాది కాదు, ఆ బతుకు మీది. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని దోచుకునే బతుకు మీది, మీ నాయకుడిది. మీరు అధికారంలో ఉన్నప్పుడు నేను మొన్న కూడా చెప్పా, సాక్షి పేపర్కి కానీ సాక్షి ఛానళ్ళకి కానీ 307 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ మీద ఇచ్చారు. అలాగే భారతీ సిమెంట్స్ నుంచి నాకు తెలిసి 3 లక్షల టన్నులకు పైగా సిమెంట్ను కొన్నారు. అది ప్రభుత్వాన్ని ఉపయోగించుకోవడం అంటే ఇదే? నిజంగానే నేను ప్రభుత్వం నాకు ఫేవర్ చేయాలంటే మీరు పెట్టిన కేసులు ఇప్పటికీ నా మీద ఉన్నాయి. గవర్నమెంట్ చేస్తే కేసుల గురించి నాకు మీరు పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేయాలి. తిరుపతి టెండర్ ఇవ్వడం నాకు ఫేవరా? ఎందుకంటే ఇది మీరు చూస్తే ఇది లోన ఎక్కడ చూడండి, ఈ గేట్ వెనకాల కూడా రంగులు పోయినాయి, మట్టి కొట్టుకుపోయింది. ఇగో ఇది వాళ్ళు చూపెట్టే ట్యాంకర్ల వెబ్సైట్లో ఎవడైతే నీతో కలిసి కుట్రలు చేసి ఉన్నాడే ఆ మాజీ చైర్మన్ అడుగు, నన్ను ఎందుకు అడుగుతావు? నేను చేసిన దానికి నిలబడి సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం మాకుంది, మా కుటుంబానికి ఉంది. నీతో కుట్రలు చేసి మా మీద కేసులు పెట్టిన మాజీ చైర్మన్ ఉన్నాడు కదా, ఆయన అడుగు, నన్ను కాదు. సంగం డైరీ వైష్ణవి పక్కన సంగం డైరీ ఎంబ్లం ఎందుకు వచ్చిందో